ఒకరోజు ఏం జరిగింది అని అంటే, నేను 10వ తరగతి నుంచి ఎక్కువగా అల్లరి ఎక్కువ చేసేవాడిని. చిన్నప్పుడు కూడా అంతే, అంటే ఇప్పుడేం పెద్ద తగ్గిందని కాదు, అల్లరి ఎక్కువ చేసేవాడిని. ఆ అల్లరిలో కూడా కొట్లాటలకు ఎక్కువగా వెళ్ళేవాడిని, కొట్టడం. ఒకరోజు ఏం చేశాను అని అంటే, 7 గంటలకు సాయంత్రం అందరూ చూస్తూ ఉండగా కడపలో సాయిబాబా థియేటర్ అని ఒక థియేటర్ ఉంటుంది, మంచి సెంటర్ అనమాట. కనీసం ఒక 250 మంది 300 మంది అలా తిరుగుతూ ఉంటారు ఆ ప్రాంతంలో. నడి రోడ్లో ఒకరిని నిలబెట్టి చంపేసిన. వాడిని పొడిచిన, నెత్తి పగలగొట్టిన తర్వాత వాడిని రోడ్లో పడేసి వెళ్ళిపోయింది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. వాడు చచ్చిపోలేదు, లేకపోతే వేరు. వాడిని తీసుకుపోయి హాస్పిటల్లో వేసిన. మా అమ్మ ఉంది, కానీ మా తాత నన్ను తండ్రిలాగా పెంచాడు. అలా పెంచిన సమయంలో ఒకరోజు మా తాత అలా జరిగిన తర్వాత నైట్ వచ్చి చిన్నోడా అని పిలుస్తాడు నన్ను. ఆయన ఒక్కడే ప్రపంచంలో నన్ను చిన్నోడా అన్నాడు. నా సైజుకి ఎవడన్నా చిన్నోడా అంటాడా నన్ను? నన్ను కోస్తే 3 ఊర్లు తినరా? నన్ను మా తాత చిన్నోడా అని పిలుస్తాడు. ఆయనకొక్కనికే నేను చిన్నోనిగా కనిపిస్తాను. ఆయన ఒక్కడే నన్ను అంత ప్రేమగా చూశాడు. ఆయన వచ్చి, చిన్నోడా ఎందుకురా ఇవన్నీ నీకు, ఎందుకు నాయన వాళ్ళు అని 2-3 పేర్లు చెప్పాడు, మా ఫ్రెండ్స్ పేర్లు చెప్పి, వాళ్ళతో తిరగద్దురా అవాపరోళ్ళు, వాళ్ళ వల్ల నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పాడు. చెబితే నేనేమన్నానో తెలుసా? మా తాతను చూసి, ఎప్పుడు నేను అట్లా మాట్లాడాను మా తాతతో. మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న. ఆయనను చూసి, ఏం తాత కళ్ళు తిరుగుతున్నాయా అన్నాను. ఏమన్నాను? కళ్ళు తిరుగుతున్నాయా అన్నాను. ఫ్రెండ్షిప్ అనేది మన సొంత తల్లిదండ్రులను కూడా లెక్క చేయనంత కనిష్టంగా ఉంటుంది. ఫ్రెండ్షిప్ అనేది మన సొంత ఇంటి వాళ్ళను కూడా లెక్క చేయనంత కనిష్టంగా ఉంటుంది. కొన్ని స్నేహాలు మంచికి దారితీస్తాయి, కొన్ని స్నేహాలు నా జీవితంలో లాగా చెడుకు కూడా దారితీస్తాయి. నేను వాడిని కొట్టింది ఎందుకు అనంటే, మా అన్న మీద కత్తేసాడు అని. వాడు మా అన్న మీద కత్తి ఎందుకు వేసాడు అనంటే, నా ఫ్రెండ్ ఒకనొక నా ఫ్రెండ్ని వీడు ఏదో అంటుంటే మా అన్న అడ్డం పడ్డాడని. కేవలం ఫ్రెండ్షిప్ అనేటటువంటి ఒకే ఒక్క కారణం చేత మన నిర్ణయాలు మారుతూ ఉంటాయి. మన నిర్ణయాలలో లోతులు మనకున్నటువంటి ఫ్రెండ్షిప్ కారణంగా వస్తూ ఉంటాయి.